నన్ను అరెస్ట్ చేసిన సందర్భంలో నేను పోలీసులు వాళ్ళు నా ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయమంటే చేశాను. నేను వాళ్ళ విచారణకు పూర్తిగా సహకరించాను. నేను ఎక్కడ రానని కానీ చెప్పలే. నాకు నోటీస్ ఇవ్వండి, వాళ్ళకైతే రేపు వస్తా అని చెప్పాను. కానీ పనిగట్టుకొని కొంత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక యూట్యూబ్ ఛానల్లో హ్యాండిల్స్లో ఏదైతే నా మీద తప్పుడు ప్రచారం చేశారో దాన్నే 2 దినపత్రికలు తెల్లారి రద్దు చేయడం జరిగింది. నార్మల్గా దినపత్రికలు అంటే ఏంటి, వాళ్ళు పూర్తిగా ఆధారాలు కనీసం అక్కడ ఉన్న పోలీసులు సంప్రదించాలి ఏం జరిగింది అనేది. సంప్రదించి, ఎందుకంటే రిపోర్టర్లు ఉంటారు కదా, సంప్రదించి ఏం జరిగింది, మీరు వెంకటరెడ్డిని అరెస్ట్ చేసేటప్పుడు ఈ విధంగా సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ విధంగా ప్రచారం జరిగింది ఏంటనేది వాళ్ళు ఎంక్వైరీ చేసి రాయాలి. కానీ పనిగట్టుకున్న 2 దినపత్రికలు ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద దుష్ప్రచారం చేశారో దాన్ని అచ్చివేయడం జరిగింది. వాళ్ళు ప్రచారం చేశారు, అట్లా వాళ్ళు ప్రచారం చేశారు. నన్ను అరెస్ట్ చేసిన 1-2 గంటల్లోనే వాళ్ళు నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేశారు. నేనేదో బాత్రూంలోకి వెళ్ళి నేను రానన్నానని, నేను పారిపోయానని, లేదంటే లోపలికి వెళ్ళి దాక్కొని నేను ఏదో బెదిరించా చచ్చిపోతా అని. ఇంకొక పోలీసు వాళ్ళు ఏమన్నా అట్లా ఉన్న పోలీసు వారు ఏమన్నా ఎవరు చేయలేదు సార్, ఎందుకంటే పోలీసులు నాతో పాటే ఉన్నారు కదా నన్ను తీసుకెళ్లేటప్పుడు. ఇంటి దగ్గర కూడా మీతోటే ఉన్నారు, ఇంటి దగ్గర నాతో పాటే ఉన్నారు. 2 సీసీ వాళ్ళు ఎట్లా రాశారు అది కావాలని సార్, అంటే కావాలని నన్ను డిగ్రేడ్ చేయడం, అంటే నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి డిమోరలైజ్ చేయడానికి రాశారు. దాన్ని పత్రికలు రాయడం తప్పు కదా. వాళ్ళు ఎంక్వైరీ చేసుకుని రాయాలి. వారం రోజుల్లో ఆ 2 దినపత్రికలు నాకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే నేను ఖచ్చితంగా మళ్ళీ ఇంకో లీగల్ నోటీసు 5 కోట్ల రూపాయలకి ఆల్రెడీ దాంట్లో మెన్షన్ చేసి ఇచ్చాను. 5 కోట్లకు 5 కోట్లు అంటే మరి చాలా ఎక్కువగా ఉంది కదా. కాదు సార్, ఇప్పుడు ఆ పత్రికల రేంజ్ పెద్ద రేంజ్ కదా సార్. వాళ్ళకి వాళ్ళ రేంజ్ అయినా మీకు తెలుసు, వాళ్ళంతా వేల కోట్ల ఫీజు కట్టాలి. ఎవరైతే పరువు నష్టం దావేస్తారో బోర్డు ఫీజు కట్టాలి. సార్ డెఫినెట్లీ సిద్ధంగానే ఉన్నా. ఆ 2 దినపత్రికలు నా బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా 5 కోట్ల రూపాయలకి ఆల్రెడీ దాంట్లో మెన్షన్ చేసి పంపించా. వారం రోజులు నాకు చెప్పాలి. ఈనాడు దినపత్రిక, నా ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఒకడైతే నన్ను హార్పిక్ బాటిల్ అని రాశాడు ఆంధ్రజ్యోతి. ఖచ్చితంగా దాని మీద ఇంకా కూడా వెళ్తాను. పేపర్లో రాశారు సార్. నేను హార్పిక్ బాటిల్ తీసుకుని వాళ్ళు బెదిరించి నేను రానన్నాను. చిన్న అబద్ధం రాయాలంటే భయం వేసేది, ఇప్పుడు అసలు అడ్డుగోలుగా రాసేస్తున్నారు. పోలీసులు నేను అసలు తోసేశానని, వాళ్ళు నన్ను బలవంతంగా లాక్కెళ్లాల్సి వచ్చిందని ఇన్ని రకాలు రాశారు ఈనాడు అయితే. సో 2 దినపత్రికల మీద వెళ్ళాను. ఖచ్చితంగా నా మీద ఎవరైతే మిగిలిన దుష్ప్రచారం చేశారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్, మెయిన్ ఛానల్స్, వాటి మీద కూడా ఇవ్వబోతా ఉన్నాను.